Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్. ఇక్కడ ఉండే పహల్గామ్ అయితే ఏకంగా స్విట్జర్లాండ్ని తలపించేలాగా ఉంటుంది. రోజు అనేక మంది టూరిస్టులు ఈ ఏరియాకి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే జమ్మూ కాశ్మీర్ రక్త కన్నీరు కారుస్తోంది. ఇక్కడ జరిగిన ఉగ్ర దాడి అనేది మామూలు విషయం కాదు. ఇతర దేశాలు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 27 మంది ప్రాణాలు కోల్పోగా 20 మందికి అయితే గాయాలయ్యాయి. అసలు ఎందుకు ఈ టెర్రరిస్టులు హిందువులనే టార్గెట్ చేశారు? పెహల్గామే ఎందుకు వారికి ఈ ఉగ్రవాద అటాక్ కి ఛాన్స్ ఇచ్చింది? ప్రస్తుతం నాతో పాటు ఇంటర్నేషనల్ లాలో మాస్టర్స్ చేసిన తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ నీలం భార్గవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే భార్గవ్ గారు. నమస్తే. చూసారు కదా, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి అనేది ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. ఎందుకు ఉగ్రవాదులు ముఖ్యంగా పెహల్గామ్నే టార్గెట్ చేశారంటారు? జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్ అనే ప్రాంతము అమర్నాథ్ యాత్ర ఏదైతే దారి ఉంటుందో ప్లస్ అమర్నాథ్ యాత్రకి దానికి దగ్గరలో ఉంటుంది. అండ్ పెహల్గామ్లో ఏదైతే ప్లేస్ ఆఫ్ ఈ ఇన్సిడెంట్ ఉందో, ఈ అటాక్ ఉన్నదో, ఆ ప్లేస్ ఒక పిక్నిక్ స్పాట్. మనకిప్పుడు మన దగ్గర కృష్ణకాంత్ పార్క్ లేదా జూ పార్కో లేకపోతే అనంతగిరి హిల్స్లో ఏదైనా పార్క్ ఉంటుంది కదా, సో అలాంటిది ఒక న్యాచురల్ పార్క్. అక్కడ ఎంట్రీ చేయాలన్నా కానీ 35 రూపీస్ 25 రూపీస్ టికెట్ తీసుకొని టూరిస్టులు వెళ్తారు. అలాంటి ఒక సున్నితమైన ప్రదేశం, ఒక మంచి ఎన్వైర్న్మెంట్, ఒక సాఫ్ట్ ప్లేస్, నేచర్ లవర్స్ ఎంజాయ్ చేసే ప్లేస్. అక్కడ హార్స్ రైడింగ్, రోప్ వే వెళ్ళడం, చిన్నపిల్లలు బంగీ జంప్స్ ఉంటాయి కదా అవి, అండ్ పెద్దవాళ్ళు కొంచెం ఒక మంచి ఆహ్లాదకరమైన స్థలంలో కొంచెం టైం స్పెండ్ చేయాలి అని అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు వెళ్ళే ప్లేస్ అది. అంత సున్నితమైన, అంత ఆహ్లాదకరమైన ప్రదేశం అది పెహల్గామ్లోని ఈ ఇన్సిడెంట్ జరిగిన ఆ పిక్నిక్ స్పాట్. దీన్నే ఎందుకు టార్గెట్ చేసిర్రు ఈ రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులు? ఈ ప్లేస్నే ఎందుకు టార్గెట్ చేసిర్రు అని అంటే, అక్కడనే దగ్గరలో అమర్నాథ్ యాత్రకి సంబంధించిన వాళ్ళు ఇలాంటి ఈ ప్లేస్ని చూస్ చేసుకుంటారు కాబట్టి మ్యాక్సిమం టూరిస్టులు హిందువులు మాత్రమే ఉంటారు అని చెప్పి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ తోటి ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు. భార్గవ్ గారు, అసలు సాధారణంగా ఈ ఉగ్రవాదులు అనేవాళ్ళు భద్రతా దళాలని వాళ్ళని మాత్రమే ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు. టూరిస్టుల వైపు రారు. కానీ 2016లో అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న బస్సు మీద వాళ్ళు కాల్పులు జరిపారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇలాగా టూరిస్టులని, అది కూడా హిందువులని లక్ష్యంగా చేసుకుని ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారు. అందులోనూ చనిపోయిన వాళ్ళందరూ కూడా పురుషులే కనిపిస్తున్నారు. ఎందుకు మగవాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేశారంటారు? మగవాళ్ళని టార్గెట్ చేసే ముందు ఈ మనది ఏదైతే మిస్కన్సెప్షన్ ఉందో, ఏదైతే మనం అనుకుంటామో ఉగ్రవాదులు అనేసరికి ఉట్టి వీళ్ళ టార్గెట్ సైనిక సిబ్బంది, సైనికులు అని అనుకుంటారో దానిలో నుండి మనం బయటికి వాడాలి. ఒక ఉగ్రవాది ఆలోచన విధానము, ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటాడో, ఎవరి దగ్గర అయితే ఆయుధాలు ఉంటాయో, ఎవరిని టార్గెట్ చేసుకోవాలి అని వాడు ఫిక్స్ అయిండో వాళ్ళ మీదే టార్గెట్ చేస్తాడు. సో ఈ ఆర్మీ వాళ్ళని మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తారు అనే మిస్కన్సెప్షన్ నుండి బయటపడాలి మనం. రెండో విషయం, మగవాళ్ళనే ఎందుకు స్పెసిఫిక్గా టార్గెట్ చేసిర్రు అని అంటే, వెన్ దే కన్వే ది ఇన్సిడెంట్, ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ని, ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ని, ఒక ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్ని కన్వే చేయాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే, చిన్న పిల్లలు, ఆడవాళ్ళు వీళ్ళే కరెక్ట్గా కన్వే చేయగలుగుతారు అనే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వాళ్ళకి. అందుకే మగవాళ్ళనే టార్గెట్ చేశారు. నీ పేరేంటి, నీ మతం ఏంటి అని
అడిగి మరీ వాళ్ళు చంపడం అనేది జరిగింది. ముఖ్యంగా వెంటాడి వేటాడి చంపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, అందులో ఏపీ తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్కి వెళ్ళారు, అందులో కూడా అతన్ని మగ వ్యక్తిని చంపేశారు. అసలు ఆ కొత్త పెళ్లి కూతురు ఏడుపుని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇది సడన్గా జరిగిన అటాక్ అనేది కాదు భార్గవ్ గారు, ఎందుకంటే వాళ్ళు గత కొద్ది రోజులుగా రెక్కీ నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ రెక్కీ నిర్వహించి ఏ హోటల్స్లో ఏ రిసార్ట్స్లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుసుకుని టార్గెటింగ్గా వీళ్ళ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. టూరిస్టులని చంపడం ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు? ఇది టూరిస్టులని చంపడం అనే ప్లాన్ అయితే మాత్రమే అక్కడ ఆ పార్క్లో వాకిన్ కౌంట్ 2000 పైచులకు కౌంట్ ఉంటుంది, పర్ డే కౌంట్. వచ్చిన ప్రతి ఒక్కరిని చంపాలి, టూరిస్టులనే చంపాలి అని అనుకుంటే వాళ్ళ చేతిలో ఉన్న ఆ AK-47 రైఫిల్స్ తోటి కనిపించిన ప్రతి ఒక్కరిని చంపాలి. కానీ అది జరగలేదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ టూరిస్ట్ అటాక్, ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ హిందూస్. కేవలం హిందువులని ఐడెంటిఫై చేసి పేరు అడిగి వాళ్ళ ఐడి కార్డ్ చెక్ చేసి పేరులో వీళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే, ఐడి కార్డులో వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అవైలబిలిటీలో ఏమన్నా వీళ్ళకి డౌట్ ఉంటే పైన తిప్పి ఇన్నర్ వేర్ ఓపెన్ చేసి చేతిలో పట్టుకోమని చెప్పి కన్ఫామ్ చేసుకొని మరీ చంపారు. ఏముంటుంది పైన తిప్పిన తర్వాత చేతిలో పట్టుకోనికే? వీళ్ళ ఇస్లామిక్ మతంలో వీళ్ళది ఒక ప్రాక్టీస్ ఉంటుంది. ఎవ్రీ హిందూ షుడ్ నో దిస్. ప్రతి ఒక్క హిందువు ఇది తెలుసుకోవాలి. మన ఎంబడి ఉండేటోళ్ళు వాళ్ళ ఆచారం ఏంది, వీళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేసిర్రు, పైన తిప్పిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంది అని అంటే, వీళ్ళ ఇస్లామిక్ మత ప్రకారం చిన్నగా ఉన్నప్పుడు టాయిలెట్ మీద ఉన్న స్కిన్ వీళ్ళు కట్ చేస్తారు. ఇది వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్. అలా ఇప్పి చూసినప్పుడు ఎవరికైతే కట్ అయి ఉందో వాళ్ళని వదిలేస్తారు, ఎవరికైతే నార్మల్గా ఉన్నదో వాళ్ళని చంపుతారు. భార్గవ్ గారు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ అంటే హిందుత్వం, సనాతన ధర్మం. అంటే ఉగ్రవాదులు హిందువులను చంపడం ద్వారా ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే సవాల్ విసిరారు అంటారా? ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చిన సవాల్ కాదు, ప్రతి ఒక్క హిందువుకి. మీ ఐడెంటిటీ తెలుసుకుంటున్నా, మీ పేరు అడుగుతున్నా, మీ పేరు అడిగి మీ ధర్మం ఏందో తెలుసుకొని మిమ్మల్ని చంపుతున్నా నేను. ఇది ధర్మం మీద దాడి. ఇది హిందువులకి, హిందూ ధర్మాన్ని పాటించేటోళ్ళకి, హిందూ ధర్మాన్ని అనుసరించేటోళ్ళకి వీళ్ళు ఇచ్చిన వార్నింగ్, వీళ్ళు చేసిన దాడి. భార్గవ్ గారు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇప్పుడు మన ఇండియా విజిట్లో ఉన్నారు. ఇంకొక వైపు చూసినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారేమో సౌదీ అరేబియా విజిట్కి వెళ్ళారు. ఈ టైంలో వీళ్ళు దాడికి పాల్పడ్డాన్ని మనం ఎలా చూడాలి? పైగా ఈ దాడి ద్వారా వాళ్ళు అంతర్జాతీయంగా చర్చ జరగాలి అని కూడా కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్నదే ఇప్పుడు జరుగుతోంది. అంతర్జాతీయంగా దాడి ఒక చర్చ జరగాలి, వీళ్ళ ఉనికిని చూపెట్టుకోవాలి అనే వీళ్ళ టార్గెట్లో ఫస్ట్ పర్సన్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఏప్రిల్ 19కి నరేంద్ర మోడీ గారిది షెడ్యూల్ ఉండే, అది పోస్ట్పోన్ అయ్యింది. ఇక్కడ అమెరికా నుండి వాళ్ళ ఉపాధ్యక్షుడు వచ్చింది ఇక్కడ, అదే సమయంలో ఇది జరగడం ఇదేమి యాదృచ్ఛికం కాదు, ఇదేది కోఇన్సిడెన్స్ కాదు. ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ ప్రాపర్ ప్లాన్ విచ్ రిక్వైర్స్ ఇలాంటిది ఒక దాడి, ఇలాంటిది ఒక సిచ్యువేషన్లో చేయాలి అని అంటే ఒక దేశం సపోర్ట్ ఉండాలి. ఆ దేశం ఏ దేశం? పాకిస్తాన్. ఆ దేశం సపోర్ట్తో ఉంటే ఇది జరిగింది. దీనికి నిదర్శనమే ఈ ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులు ఇక్కడికి రావడం కానీ, భారతదేశంలో ఉన్న మన భారత ప్రధానమంత్రి బయటికి వెళ్ళడం కానీ.
ఇప్పటికే ఈ ఉగ్రదాడిని అటు అమెరికా, రష్యా వంటి దేశాలు ఖండించాయి. ఇప్పుడు మీరన్నట్టుగా మన వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా దీని వెనక పాకిస్తాన్ ఉన్నట్టుగా బయటపడింది. గతంలో కూడా మనం ఎన్నోసార్లు ఇలాంటి అటాక్స్ని చూసాం. అసలు పాకిస్తాన్ మన దేశానికి ఏం చెప్పాలనుకుంటోంది? దీని ద్వారా మనల్ని భయపెట్టాలని చూస్తోందా? ఇక్కడ రెండు విషయాలు. భారతదేశం రెండుగా విభజించిన తర్వాత పాకిస్తాన్ అనేది మతం ప్రాతిపదికన ఏర్పాటైన దేశం. వాళ్ళు పొద్దుగాల నుండి సాయంత్రం వరకు పడుకునే వరకు, అది జిన్నా జనరేషన్ అయినా, భుట్టో జనరేషన్ అయినా, నవాజ్ షరీఫ్ జనరేషన్ అయినా, ముషరఫ్ జనరేషన్ అయినా, ఇప్పుడున్న ప్రధానమంత్రి జనరేషన్ అయినా సరే, వాళ్ళు మతతత్వవాదులు. వాళ్ళ దేశమే మతం కోసం పుట్టిన దేశం. వాళ్ళ మతానికి సంబంధించిన ఒక దేశం ఉండాలని పెట్టుకున్న దేశమే పాకిస్తాన్. భార్గవ్ గారు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇక అంతా శాంతి నెలకొంటుందని కేంద్ర ప్రభుత్వం సగర్వంగా మనకి ప్రకటించడం అనేది జరిగింది. కానీ ఏంటి హింస, ఏంటి రక్తపాతం? ఇదంతా కూడా మన భద్రత వైఫల్యం అనుకోవాలా? ఆర్టికల్ 370కి మాత్రమే ఈ దాడిని లిమిట్ చేయాలనుకుంటే వచ్చిన ప్రతి ఒక్కరిని చంపాలి ఉగ్రవాదులు. ఇది ఆర్టికల్ 370కి మాత్రమే లిమిట్ అయ్యింది కాదు. ఇది అక్కడ ఒక ప్రాంతంకి సంబంధించిన దాడి కాదు. ఇది క్లియర్లీ డిఫైన్డ్ అటాక్, డిఫైన్డ్ అటాక్ ఆన్ హిందూస్. ఎందుకు ఈ దాడి? దేని గురించి దాడి? ఏం చెప్దామని దాడి? ఒకటే ఆన్సర్, హిందూ సనాతన ధర్మం. దిస్ ఈస్ ది ఓన్లీ ఆన్సర్ టు ది ఎంటైర్ ఇన్సిడెంట్. ఇలాంటి ఉగ్ర దాడుల్ని ఆపడానికి మన ప్రభుత్వంతో పాటు ప్రజలుగా మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? అర్థం చేసుకోండి. బ్రతికినంత కాలం కులం పేరుతోటి బతుకుతున్నాం. కలిసి బతుకుతలే, కులం పేరుతో బతుకుతున్నాం. వాడు చంపేటోడు నీ కులం ఏందని అడగలే, నీ ప్రాంతం ఏందని అడగలే, నువ్వు మాట్లాడే భాషతోటి నిన్ను ఐడెంటిఫై చేయలే. నీ ధర్మం ఏంది? చంపే ఇస్లామిక్ టెర్రరిస్ట్కి నీ ధర్మం ఏంది అనేది మాత్రమే అర్థం చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని చంపుతుండు. ఇన్ని రోజులు ఎన్ని రిపోర్ట్స్ వచ్చినా గత ప్రభుత్వాలు వాటిని కప్పిపుచ్చినందుకు ఇప్పటి వరకు మనకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా పోయింది. ఇప్పటికైనా కలిసి సస్తున్నాం మనం. హిందువులం అనే ఒక 25 మంది హిందువులు కలిసి సస్తున్నాం. మీరు ఒకవేళ రేపటి దినం మీ మూఢనమ్మకం, మీ నమ్మకం, అది వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, మీరు రేపు పొద్దుగాల ఒక దర్గాకు పోయినా సరే హిందువులు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటి పాయింట్ మిమ్మల్ని చూస్తాం, మీరు హిందువులా, మీరు నాన్ ఇస్లామికా ఐడెంటిఫై చేస్తాం, చేసే చంపుతామని ఒక మెసేజ్ ఇస్తున్నారు. వాళ్ళు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు. మీ నమ్మకంతో వాళ్ళకి పని లేదు, మీరు పాటించే ధర్మంతో వాళ్ళకి పని. మీ పుట్టుకతో ప్రాబ్లం వాళ్ళకి, మీ ధర్మంతో ప్రాబ్లం వాళ్ళకి. భార్గవ్ గారు, కొంతమందిని చంపేసిన తర్వాత టెర్రరిస్టులు వారితో పాటు ఉన్న కొంతమంది బాధితులతో కూడా మాట్లాడారు. మీకేమైనా ఐడియా ఉందా వాళ్ళు ఎలాంటి డిస్కషన్ చేశారు అనేది? వాళ్ళు చంపిన తర్వాత, చంపే ముందు విత్ ఆల్ ది కాన్షియస్నెస్ ఆ సరౌండింగ్స్లో ఏముంది, ఏం జరుగుతుంది, అండ్ చంపబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఎవరున్నారు, వీటి మీద ఖచ్చితమైన అవగాహనతోటి చంపే ముందు ఐడెంటిఫై చేసి చంపి
చిన్న చిన్న పిల్లలు 4-5 సంవత్సరాల పిల్లలు బుక్క పట్టకుండా ఏడుస్తున్నారు. ఇది వీళ్ళు చూపెట్టాలనుకుంటున్నారు ప్రపంచానికి. ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ని చంపేసిన తర్వాత నన్ను చంపేయండి, చంపొద్దు అని అడిగడం అయిపోయిన తర్వాత, చంపేసిన తర్వాత నన్ను కూడా చంపేయండి, నా భర్త లేని జీవితం నాకు వద్దు, నన్ను కూడా చంపేయండి అని చెప్పి అడిగితే నిన్ను చంపం, ఎందుకంటే ఈ విషయాన్ని తీసుకెళ్ళి నువ్వు నరేంద్ర మోడీకి చెప్పు. అసలు అక్కడ ఎన్వైర్న్మెంట్ ఏముంది, అక్కడ జరుగుతున్న ఈవెంట్స్ ఏంది? ఒక ఆయనే తన వీడియో తీపించుకుంటుండు హ్యాండ్ వేవింగ్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో అంతా ఆ చెట్లు, ఆ గ్రీనరీ అది మంచిగా కనిపించేటట్టు తన ప్లేస్ విజిట్ చేసినట్టు ఒక హ్యాండ్ వేవ్ వీడియో తీపించుకుంటుంటే వచ్చిన సౌండ్స్, బుల్లెట్ సౌండ్స్. చిన్న పిల్లలు 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలు ఆ బంగీ జంప్స్ ఉంటాయి కదా షీట్స్ మీద, ఆ జంప్స్ చేస్తుండేటప్పుడు ఫైరింగ్ సౌండ్ వస్తే వాళ్ళు ఐడెంటిఫై కూడా చేయలేకపోయారు. అది ఆ సౌండ్ అనేది ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది. అలాంటి టైంలో జరిగిన అటాక్స్ ఇవి, అలాంటి సిచ్యువేషన్స్ ఉండే అక్కడ. అండ్ ఇందాక నేను ఏదైతే హ్యాండ్ వేవ్ ఇచ్చిన పెద్ద మనిషి గురించి చెప్పినా కదా, ఆయన సెల్ఫీ వీడియో తీసిండు. సెల్ఫీ వీడియోలో ఏం చెప్తాడు, ఇక్కడ ఇది జరుగుతుంది, నేను బతుకుతానో సస్తానో నాకు తెలియదు, నేను బతకాలి అంటే మాత్రం ఆ పరమాత్ముడే నన్ను కాపాడాలి అని చెప్పి క్లోజ్ చేసిన వీడియో. ఇలాంటి భయానకమైన వాతావరణం, ఇలాంటి భయానకమైన సిచ్యువేషన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఫేస్ చేసారు. వాళ్ళు చాలా క్లారిటీతో చెప్తున్నారు, వెళ్ళు మీ నరేంద్ర మోడీకి చెప్పు. దే మేడ్ దట్ కాన్వర్సేషన్, దే మేడ్ దట్ స్టేట్మెంట్. అండ్ అక్కడ ఉన్న విక్టిమ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇమ్మీడియట్లీ ఆర్మీ అక్కడ వెళ్ళినప్పుడు ఆర్మీ వాళ్ళు అని చెప్పి ఐడెంటిఫై చేసుకోలేక భయభ్రాంతులై వణుకుతున్నారు ఇట్లా వీడియోస్లో. చిన్న పిల్లలకి ఆ పాయింట్ పేద ఏదైతే ప్రాసెస్ ఉందో చిన్న పిల్లలది ఇట్లా పాయింట్ గుంజేసి చినిగిపోయిన పాయింట్లతో చిన్న పిల్లలు కనిపిస్తున్నారు అక్కడ. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఈ ఉగ్ర దాడి అనేది అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మొత్తం మీద అసలు భారత ప్రభుత్వ రియాక్షన్ ఎలా ఉంటుందో మనమందరం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్ గారు.